హాయ్ అండి. ఈరోజు మేము హైదరాబాద్లోని కొండాపూర్లోని చెర్పాయి డాబాకి వచ్చాము. మామూలు షార్ట్స్లో వీడియోస్లో చూపిస్తున్నారు కదండి. ఇక్కడ కార్డ్స్ ఇస్తారు, ప్యాక్ ఆడతారు, ఆ కార్డ్స్ ఇస్తారు. దాంట్లో ఆఫర్స్ ఇస్తారు, 15%, 5%. దాంట్లో మనం తీసిన దాన్ని బట్టి ఏస్ తీస్తే 5%, జోకర్ వస్తే 1000 రూపీస్ మొత్తం ఫ్రీగా ఫుడ్ అవన్నీ చెప్పినారు కదండి. కార్డ్స్ మనం పోయిన వెంటనే మనతో ఒక్కొక్కరితో ఒకటి తీపిస్తారని చెప్పారు కదా. మేము వెళ్ళాము చూద్దాం ఎలా ఉంటుందో అని. చాలామంది వీడియోస్ చేస్తుంటే వెళ్ళాము, కానీ అక్కడ కార్డ్స్ అవేమి వాళ్ళు ఇవ్వలేదండి. అడిగింటే అంటే మనం తీసిన నెంబర్ని బట్టి మనకి పర్సంటేజ్ 5, 15, 10, జోకర్ వస్తే మాత్రం మొత్తం ఫ్రీ అని చెప్పారు. అవన్నీ చెప్పారు కదా వీడియోస్లో. కానీ పోయిన తర్వాత అదేం లేదండి, అవన్నీ అయిపోయినాయండి. ఆఫర్ అన్నారు, ఏదో 10 days 15 days పెట్టి తీసేశారు అనుకుంటాను. కానీ మనకేమో ఎప్పుడు ఉన్నట్లు చెప్తారు కదా వీడియోస్లో. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకే ఉంటుంది ఆఫర్ అని కూడా వాళ్ళని చెప్పలేదు కదా వీడియోస్లో. సరే చూద్దామని వెళ్ళాము. ఒక్కొక్కసారి ఒక వెరైటీ హోటల్ పోదాంలే, ఎప్పుడు మినర్వాకేనా అని దీనికి వచ్చాము ఈసారి చూద్దామని. వచ్చిన తర్వాత ఆ రోజే కాసేపు మళ్ళీ కరెంట్ కూడా పోయింది. కొంతసేపు అట్లే వెయిట్ చేసాము. జనరేటర్ ఆన్ కాలేదంట. కొంతసేపు మళ్ళీ ఇక్కడ ఎవరికి వాళ్ళకి చిన్న చిన్న హట్లు ఉంటాయి, అట్లా హట్ ఉంటుంది ఎవరి వాళ్ళకి. మేడం హట్టులో అది ఫ్యాన్ ఒకటే ఉంటుంది, దోమలు వస్తుంటాయి, లోపల కూర్చుంటారా అన్నారు. పర్లేదు మేము ఇక్కడే కూర్చుంటామని ఫ్యాన్ వేసుకుని అక్కడే కూర్చున్నాము. మళ్ళీ మధ్యలో కరెంట్ పోయింది. మేడం కరెంట్ పోయింది కదా, జనరేటర్ పని చేస్తలేదు, లోపల వచ్చి కూర్చుంటారా అన్నారు. వస్తుందిలే కొంతసేపు ఉంటే అని ఇంకా అట్లే కూర్చున్నాము. మాకేం లోపల ఇంట్రెస్ట్ లేకుండే. ఈ చిన్న చిన్న హట్స్ ఇవన్నీ వెరైటీ ఉన్నాయనే పోయినాము అదే పనిగా చూడడానికి. ఇంకా మళ్ళీ లోపల పోయి కూర్చుంటే ఇంకా ఏం వెరైటీ ఉంటుంది, మామూలు అన్ని హోటల్స్ లాగా ఉంటుంది కదా అని ఇంకా మేము వద్దులే, మాకు ఈ హట్టులోనే ఇష్టం ఉందని అట్లే కూర్చున్నాము. ఫ్యాన్స్ అయితే ఉన్నాయి ఏ హట్లో, 2 హట్లు ఉన్నాయి. కానీ మళ్ళీ మిగతా లోపలంతా మంచాలు అవి వేసినారు. బయట ఆపోజిట్లో కూడా ఇంకొకటి ఉంది, కానీ అదేమో రిపేర్ ఉన్నట్టుంది, దాంట్లో ఎవరు కూర్చోలేదు. 2 హట్లు ఉన్నాయి. మా పక్క దాంట్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు, మేము పోయినప్పటికే అది ఫుల్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళకైతే హట్లు లేవు, ఇంకా లోపల పోయి కూర్చోవాలి. ఆ వెరైటీ కోసమే కదండి మనం పోయేది. ఇంకా మళ్ళీ లోపల పోయి కూర్చుంటే ఏం ఇంట్రెస్ట్ ఉండదని మా పాప ఇక్కడే తిందాం మమ్మీ అనేది. ఇంకా సర్లేని అక్కడే కూర్చున్నాము. ఫస్ట్ ఏమో బేబీ కార్న్ తెప్పించుకున్నాము. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారండి. మామూలు పెద్ద ఇప్పుడు రౌండ్గా అట్లా వేస్తారు కదా బేబీ కార్న్, పల్చాగా చిప్స్ లాగా పీసెస్ లాగా తరిగి అలా తెచ్చారు చూడండి. బేబీ కార్న్ అంటే రౌండ్గా అట్లే వస్తాయి కదా ఎక్కడైనా పీసెస్లు. మినర్వాలో కానీ మిగతా హోటళ్ళు చాలా హోటల్స్కి పోతాం కదా చట్నీస్కి, అట్లా ఇట్లా హాఫ్ పీసెస్ ఎవరు వేయరనమాట. పల్చాగా చిప్స్ లాగా తరిగి వేయించారు బేబీ కార్న్ అంటే. మాకేమో ఏం నచ్చలేదు, అంత క్వాలిటీ కూడా నచ్చలేదు, క్వాంటిటీ కూడా నచ్చలేదు. వీడియోస్లోనేమో అంత బాగుంది ఇంత బాగుంది అని చెప్పారు కదా, ఆఫర్ ఇస్తారు ఏమేమో చెప్పారు. అట్లా జనాలను రాబట్టడానికి అబద్ధాలు చెప్తారు. చూడండి వడ్డించేటప్పుడు గమనించండి, పెద్ద బౌల్లాగా తెచ్చాడు కదా, వడ్డించేటప్పుడు కొంచెం తెచ్చినాడు, అంత వెడల్పుగా ఇట్లా కనపడాలని వడ్డిస్తున్నాడు. అక్కడ ఓనర్స్ కూడా లేనట్టున్నారు, ఇంకా వీళ్ళే ఎంత క్వాంటిటీ వడ్డిస్తున్నారో అందుకు వాళ్ళకే తెలియాలి. ఇంకా మాటికి లోపల కూర్చోండి మేడం అంటే వాళ్ళకి వడ్డీయడానికి దూరం అవుతుందనేమో లోపల కూర్చోండి మేడం అంటున్నారు. ఇంకా పోయినదే హట్లో కూర్చోవడానికి, మళ్ళీ లోపల కూర్చోండి అంటే ఉండేదే 2 హట్లు ఉన్నాయి అక్కడ, దాంట్లో కూడా కూర్చోనికుండా లోపల కూర్చోండి మేడం అంటున్నారు. అంత సర్వ్ తెలియనప్పుడు ఎందుకు పెట్టుకున్నారండి చెప్పండి మీరే. వీడియోస్లో చూపించడానికే నా ఊరికే. మాకైతే సర్వింగ్ కూడా నచ్చలేదు. పుల్కాలు అవి కూడా మేము ఒకరు తందూరి రోటి చెప్పాము, ఒకరు పుల్కాలు చెప్పింటే లేదు మేడం పుల్కాలు ఒకటి తేము, 2 తేము, తెస్తే 5 లేకుంటే 10 తెస్తామన్నారు. అదేంటండి మా ఇష్టాన్ని కట్టి మేము తెప్పించుకుంటాం కదా. సరేలేని ఇంకా వాళ్ళకి సర్వ్ చేయడానికి వాళ్ళు బరువు అనమాట అక్కడ బేరర్స్కి, అందుకే 5, 10 తెస్తామంట ఒకటేసారి. సరేలేండి అని ఇంకా నేను తందూరి రోటి తీసుకోకుండా ఇంకా ఇద్దరం కలిసి పుల్కాలే తీసుకెళ్ళాము. అట్లా ఉంది. నేను అన్నాను ఏంటండి మీరు సర్వీస్ చేయడానికి కూడా అంత బాధపడుతున్నారు అని చెప్పినాను. చూసారు కదండి. చూడండి ఇంక మా ఆటికి లోపల రండి మేడం కరెంట్ పోయింది అది ఇది అంటుంటే మేము రామని చెప్పినాము, మేము ఇక్కడే ఉంటామన్నాము. దోమలు అయితే ఫుల్ గుర్తున్నాయి. ఇంకా సరే అని ఫ్యాన్ వేయించుకున్నాము. ఫ్యాన్ వేసినాక కొంచెం తగ్గింది దోమలు.
అసలు ఎందుకు వచ్చాము ఇంత దూరం అనిపించింది. మాకు దగ్గరలో ఉన్న హోటల్స్కి వెంటే బాగుంది అనిపించింది. అసలు నచ్చలేదు, క్వాంటిటీ నచ్చలేదు, క్వాలిటీ నచ్చలేదు. క్వాలిటీ కూడా అంత పెద్దగా ఏం లేదండి. 5 పుల్కాలు 10 పుల్కాలు ఇస్తారంట అక్కడ, 1 2 అట్లా తయారంట. అదేం రూల్ అండి. ఇంకా తందూరి రోటీ అడిగితేనేమో లేదు మేడం ఇప్పుడు అది బట్టి పెట్టలేదు అన్నారు. లేకుంటే పుల్కాలు అయితే 5 అన్నా 10 అన్నా అయితే తెస్తాం, ఒకటి తేమన్నారు. సరేలేండి ఇంకా అంత దూరం పోయినా కదా అని సరే 5 తీసుకురండి అని ఇద్దరం పుల్కాలే తిన్నాం. ఇంకా మనకి ఇష్టమైనవి వాళ్ళు ఇవ్వాలి కదండి, వాళ్ళు ఇష్టమైనవి మనం తిన్నాం. చెప్పండి ఏదైనా హోటల్కి పోతే. చూడండి లోపల కూర్చున్న వాళ్ళకైతే బాగా ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. బయట హట్లో కూర్చున్న వాళ్ళకి దగ్గరికి అసలు రావడమే లేదు, ఎంత పిలిచినా కానీ చూడనట్టు వెళ్ళిపోతున్నారు మాటికి. ఓన్లీ పుల్కాలకి తాగడానికి ఎంతసేపు చేస్తున్నారు తెలుసా. అట్లా దోమలకి అట్లే కూర్చున్నాం మేమైతే. ఇంకా లాస్ట్ మళ్ళీ లస్సీ తెప్పించుకుంటే అది స్వీట్ లస్సీ అని ఫుల్ షుగర్ అయితే ఇంతటి డబల్ వేసినారండి. తీయగా అసలు తాగలేకపోయినా నేను. షుగర్ కూడా కరగలేదు, అట్లే షుగర్ నోటికి వస్తుంది. నేను వద్దులేండి షుగర్ ఎక్కువ వేసినారు చాలా అని అది వాపస్ ఇచ్చేసింటే, లేదు మేడం దీంట్లో ఇంకా మళ్ళీ అడ్జస్ట్ చేసుకొస్తామని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ తెచ్చినారు వాళ్ళు. స్వీట్ లస్సీ నాని అన్నారు. స్వీట్ లస్సీ ఏంటి, మామూలు లస్సీ ఏంటండి. లస్సీ అంటే లస్సీ, దాంట్లో నోట్లో షుగర్ అట్లే ఉందండి. కనీసం మిక్సీ పెట్టినారో లేదో కూడా అర్థం కాలేదు. నాకు అస్సలు తాగబుద్ధి అలా ఇంకా పక్కకు పెడుతుంటే మళ్ళీ మేడం మీకు అడ్జస్ట్ చేసుకొని తీసుకొస్తామని వెళ్ళారు. బాయ్ అండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలి. ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చేర్పై డాబా అని కొట్టండి ఒకసారి. అందులో మీకు ఒక ఆఫర్ గురించి చూపిస్తారనమాట. కార్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్స్ని ఒక కార్డ్కి ఇంత, జోకర్ వస్తే 1000 రూపీస్ ఆఫర్, ఇలా ఆఫర్స్ పెట్టారనమాట. సో అవన్నీ కూడా లేవని, ఇంకా అది కూడా పెద్ద మోసం, స్కామ్. 2 days బ్యాక్ కూడా వీడియో పెట్టారనమాట. ఆఫర్ 15%, లిమిటెడ్ డేస్ అన్నారు. కానీ 1 dayలోనే తీసేసారా. మేము మొన్న పెట్టారు వీడియో 2 days బ్యాక్, మేము నిన్న వెళ్ళాము. అంతలోపే ఎలా తీసేశారు? వీ నీడ్ టు క్వశ్చన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ.